చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫిఫ్త్ వన్. ఇఫ్ a ఈక్వల్స్ టు -2, -1, 0, 1, 2 and f from a to b is a surjection defined by f of x is equals to x square plus x plus 1 అనే కండిషన్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే ఇచ్చిన క్వశ్చన్ నోట్ చేసుకుందాం. లెట్ f of x is equals to ఏంటమ్మా క్వశ్చన్ వచ్చేసి x square plus x plus 1. కానీ కండిషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? f from a to b. f from a to b అంటే దట్ మీన్స్ ఏ వాల్యూ ఏంటన్నా? a ఈక్వల్స్ టు -2, -1, 0, 1, 2 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి? సర్జెక్షన్ అంటే b అనే వాల్యూను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఇప్పుడు నేనేం కండిషన్ తీసుకుంటున్నా అంటే f of -2. f of -2 అంటే x ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలన్నా? -2 అంటే దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకేనా? మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 కదా, అంటే -2 ఆఫ్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ -2 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అన్న? -2 ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ 4 నెక్స్ట్ -2 ప్లస్ 1. 4 ప్లస్ 1 ఈజ్ 5. 5 - 2 అంటే దట్ మీన్స్ 3. ఫస్ట్ వన్ వచ్చేసింది. సెకండ్ కండిషన్ ఏంటి? f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఆఫ్ హోల్ స్క్వేర్ -1 ప్లస్ 1. -1 ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే పవర్ ఈజ్ ఈవెన్ కాబట్టి మైనస్ పవర్ ఏమవుతుంది అన్న? +1 అంటే 1 - 1 ప్లస్ 1. -1 ప్లస్ 1 గెట్ క్యాన్సిల్ అంటే దట్ మీన్స్ 1. థర్డ్ కండిషన్ f ఆఫ్ 0. f ఆఫ్ 0 అంటే x ఉన్న ప్లేస్లో 0 రీప్లేస్ చేయాలి కదమ్మా. 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 అంటే దట్ మీన్స్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ అంటే దట్ మీన్స్ ఏంటమ్మా? 1 అంటే f of 1 is equals to 1 square plus 1 plus 1 అంటే 1 square means 1. 1 plus 1 plus 1 is 3. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటమ్మా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? f of 2. f of 2 is equals to 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 square plus 2 plus 1. 2 square means 4. 4 plus 2 plus 1. 4 plus 2 is 6. 6 plus 1 is 7. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటమ్మా? మనకి f ఆఫ్ -2, -1, 0, 1, 2 అంటే b వాల్యూనే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. అంటే దట్ మీన్స్ b ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ a. దట్ మీన్స్ వచ్చిన వాల్యూ రిపీటెడ్ నెంబర్స్ రాకూడదు, ఎందుకంటే మనల్ని అడిగింది ఇక్కడ సర్జెక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్ అడిగబట్టి కాబట్టి 3 రిపీట్ అయింది సెకండ్ టైం, 1 రిపీట్ అయింది అండ్ 7 అంటే 1, 3, 7. దిస్ ఈజ్ సర్జెక్షన్. ఓకేనా? ఇచ్చిన కండిషన్స్ అప్లై చేస్తూ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? సర్జెక్షన్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సర్జెక్షన్ అంటే ఏమన్నాడు? బీనే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే దట్ మీన్స్ f ఆఫ్ a. ఏ అని ఎందుకు మెన్షన్ చేసుకున్నాను అంటే మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ఏంటమ్మా? ఏ వాల్యూస్ మాత్రమే. ఏ వాల్యూస్ అప్లై చేస్తూ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. బి వాల్యూస్ ఏమొచ్చాయినా మనకి? సర్జెక్షన్ అంటే ఆన్ టు వాల్యూస్ ఏమొచ్చేసినాయి? 1, 3, 7. ఓకేనా? రిపీటెడ్ నెంబర్స్ రాయకూడదు నాన్న. 1 ఫంక్షన్ కాదు ఇది, ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్లో మనం రిపీటెడ్ నెంబర్స్ రాయకూడదు. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ ఇక్కడ వరకు రాస్తే 1 మార్క్. f ఆఫ్ a అంటే b వాల్యూ రాయడం ఒక 1 మార్క్. ఓకేనా? b వాల్యూను ఫైండ్ అవుట్ చేయడానికి 1 మార్క్ ఇస్తాము. లాస్ట్లో మనం b వాల్యూస్ రాయకపోతే 1 మార్క్ కట్ చేస్తాను అన్న, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే స్కీమ్ ఎవాల్యుయేషన్లో అలానే ఇస్తాడు. ఓకేనా? ఆల్రెడీ బిఫోర్ ఎగ్జామ్స్లో వచ్చింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ వెరీ షార్ట్ VSQ. ఓకేనా? 2 మార్క్స్ కంపల్సరీ వస్తాయి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నేర్చుకుందాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ మ్యాథ్స్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్. ఎక్సర్సైజ్ 1Aలో ఏం నేర్చుకుంటున్నామమ్మా? రోమన్ నెంబర్ 1లో 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ a ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అండ్ f ఫ్రమ్ a టు r. r అంటే ఏంటన్నా ఇక్కడ? రియల్ నెంబర్స్. ఓకేనా? ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x is equals to కండిషన్ ఏమి ఇచ్చానా? x square minus x plus 1 by x plus 1. దెన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f. రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? రేంజ్ అంటే ఏం చెప్పాం నాన్న మనం? ఫర్ ఎగ్జాంపుల్ a అనే సెట్లో ఎలిమెంట్స్ ఏం తీసుకుంటున్నా? 1, 2, 3 అండ్ bలో ఎలిమెంట్స్ ఏంటమ్మా? 4, 5. ఓకేనా? 4, 5. ఇక్కడ రిలేషన్ ఏంటి? f ఫ్రమ్ a టు b.
1కి ఇమేజ్ 4 అండ్ 2కి ఇమేజ్ 5 అండ్ 3కి కూడా ఇమేజ్ 5. ఓకేనా. ఇక్కడ రేంజ్ అంటే ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమో డొమైన్స్ అనుకుంటున్నాం. ఓకేనా, డొమైన్స్. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమనుకుంటున్నామమ్మా, కోడొమైన్స్. ఓకేనా. ఏ నెంబర్ అయితే మ్యాపింగ్తో అంటే ఇమేజ్తో ఫామ్ అయిందో వాటిని ఏమంటామంటే రేంజ్ అని కూడా అంటాము. ఓకేనా. రేంజ్ అంటే ఏంటమ్మా 4, 5. ఇక్కడ కోడొమైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్, రెండు బోత్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఓకేనా. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా 4, 5. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఇమేజ్తో ఫామ్ అయితే ఈ ఫామ్ అయిన ఇమేజెస్ని ఏమంటామమ్మా అంటే రేంజ్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనే నెంబర్ ఉంది అనుకో, ఇప్పుడు 6 అనేది రేంజ్లో కన్వర్ట్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇమేజ్ ఫామ్ అవ్వలేదు 6కి. 4, 5కి మాత్రమే డొమైన్స్తో ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా. ఇమేజ్ అంటే ఇందులో ఉన్న కోడొమైన్స్నే ఇమేజెస్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇమేజ్ అంటే ఏంటమ్మా ఇక్కడ 4, 5 మాత్రమే, దాన్నే మనం రేంజ్ అంటున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా, f(x) = x² - x + 1/x + 1. కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ a = 1 2 3 4 అంటే x అనే ప్లేస్ లో ఈ వాల్యూస్ రీప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి మనం రేంజ్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ f(x) = ఏమి ఇచ్చానా, x² - x + 1/x + 1. ఓకేనా. ఇక్కడ x అనే వాల్యూలు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, a = 1 2 3 4. ఓకేనా. ఏ వాల్యూస్ ఏంటమ్మా, a = 1, 2, 3, 4. ఇప్పుడు x ప్లేస్ లో ఈ వాల్యూస్ అన్ని రీప్లేస్ చేయాలి, చేసి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకుంటున్నా. f(x) = 1 అంటే ఇక్కడ x ఉన్న ప్లేస్ లో 1 రీప్లేస్ చేశాను. రిమైనింగ్ ఎక్కడైతే x ఉందో ఆ ప్లేస్ లో మనం ఏం రీప్లేస్ చేయాలి, 1 అనే ఎలిమెంట్ ని రీప్లేస్ చేయాలి. ఓకేనా. చూడండి 1² - 1 + 1 డినామినేటర్ టర్మ్ వచ్చేసి 1 + 1. ఓకేనా. 1² మీన్స్ ఏంటమ్మా 1 1 - 1 + 1/1 + 1. ఓకేనా. +1 - 1 గెట్ క్యాన్సిల్. న్యూమరేటర్ లో ఏం మిగిలింది నాన్న, ఓన్లీ 1. డినామినేటర్ 1 + 1 = 2. అంటే మనకు 1 అనే వాల్యూ ఎలిమెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది మనకి, 1/2 అనే నెంబర్ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, f(x) ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. f(2) అంటే x ఉన్న ప్లేస్ లో 2 వాల్యూని మనం రీప్లేస్ చేస్తున్నాం. 2² - 2 + 1/2 + 1. ఓకేనా. 2² మీన్స్ ఏంటమ్మా, 2² అంటే 2 × 2 = 4. నెక్స్ట్ -2 + 1/2 + 1 = 3. 4 + 1 అంటే సేమ్ ఎడిషన్ లో ఏం చేస్తామంటే ప్లస్ ఉన్న నెంబర్స్ ని ఎడిషన్ చేస్తున్నాం. 4 + 1 అంటే ఎంతమ్మా 5. 5 - 2 = 3. 3/3 అంటే దట్ మీన్స్ 3 టేబుల్ తో 3 క్యాన్సిల్ అవుతుంది కదా, 1. ఓకేనా. నెక్స్ట్ f(3) అంటే f(x) ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం, 3 అనే నెంబర్ రీప్లేస్ చేస్తున్నాం. ఓకేనా. f(3) అంటే ఏంటమ్మా 3² - 3 + 1/3 + 1. ఓకేనా. 3² మీన్స్ 3 × 3 = 9. -3 + 1/3 + 1 = 4. 3 + 1 = 4. ఓకేనా. 9 + 1 ఎంత అమ్మా 10. 10 - 3 = 7. 7/4. ఓకేనా. 7/4 అనే నెంబర్ వచ్చేసింది, ఫ్రాక్షన్స్ లో వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లేస్ లో రిమైనింగ్ వాల్యూ is 4. అంటే f(4) = x ఉన్న ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలమ్మా మనం, 4th నెంబర్ అనేది రీప్లేస్ చేయాలి. 4² - 4 + 1/4 + 1. ఓకేనా. 4² మీన్స్ 4 × 4 = 16. -4 + 1/4 + 1 = 5. 16 + 1 ఎంతమ్మా 17. 17 - 4. 17 - 4/5 = 13/5. 17 - 4 is ఎంతమ్మా, 17 - 4 is 13/5. ఇప్పుడు మనం x ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, 1 2 3 4. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమొచ్చినాయి ఆన్సర్స్, 1/2 ఒకటి అండ్ 1 7/4 13/5. వాడు అడిగింది ఏంటమ్మా మనకి రేంజ్ అని అడిగాడు కదా. రేంజ్ అనే నెంబర్స్ ఏమొచ్చినాయి మనకి, బి అంటే వచ్చిన వాల్యూస్ మనం బి అనే సెట్ గా కన్వర్ట్ చేసుకున్నాం అనుకో, బి = ఏమవుతుంది నాన్న మనకి వచ్చిన వాల్యూ 1/2, 1, 7/4, 13/5. దిస్ ఈజ్ రేంజ్. ఓకేనా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటమ్మా, మనకి 1 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి 1/2, 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1, 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 7/4, 4 సబ్స్టిట్యూట్ చేస్తే 13/5. ఇవే కదా మనకి రేంజ్ అని అడిగింది, 1/2, 1, 7/4, 13/5. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా.